देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की जानिब से ख़वातीन में प्रेशर कुकर्स तकसीम का सिलसिला है जारी। 18 साल की उम्र मुकम्मल करने वालों को अपना नाम वोटर के तौर पर दर्ज कराने ज़िला कलेक्टर ने दिया मशवरा। आदिलाबाद ज़िला भर में टेट इम्तिहानात का पुरअमन इनेकाद। और अब ख़बरें तफसील से। प्रेशर कुकर्स की तकसीम, जिसे NRI केएसआर फाउंडेशन के चेयरमैन और कांग्रेस लीडर कंदी श्रीनिवास रेड्डी ने हालिया राखी त्यौहार के मौके पर शुरू किया था, मुसलसल जारी है। इन्होंने अवाम की खिदमत के वाहिद इरादे से बराह रास्त सियासत में कदम रखा है। केएसआर पहले ही बहुत सारे समाजी प्रोग्राम शुरू किए हैं। इन्होंने यहाँ की अवाम के लिए कुछ करने का सोचा और प्रेशर कुकर्स की तकसीम का सिलसिला जारी किया, जिसे अवाम बिलखुसूस ख़वातीन की जानिब से अच्छा रद्द अमल मिल रहा है। దయచేసి అక్కడ చెల్లించేస్తారు తప్ప ఇక్కడ నుంచి ఆశీర్వాదం దీవెనలే తప్ప వారికి ఇవ్వబడతాయి. మాట్లాడ కుక్కర్స్ ఉన్న కుక్కర్స్ అందరికి ఇచ్చి వెళ్తాం. ఒక్కరికొకటే కుక్కరు. నేను రాజకీయాలు తెలియదు కానీ నా భర్త ఇక్కడ వరకు ఎట్లా వచ్చిండు, వస్తే మీ అందరికి ఇంకా వచ్చి ఇంకేమేమి చేయగలుగుతాడు అనేది మాత్రం చెప్పగలుగుతా. తను చిన్నప్పుడు నుంచి ఎట్లా ఎదగాలి, మళ్ళీ ఎట్లా డెవలప్ అవ్వాలి, మన ఆదిలాబాద్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. తను 7వ తరగతిలో రాసుకున్న పుస్తకాలు కూడా ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ చూపిస్తే నేను చూసిన. తను ఎక్కడి నుంచి వచ్చిండు, తనలాగా ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరిని ఎట్లా ఎదిగేలాగా చేయాలి అనేసి. ఇప్పుడు నా భర్తకు మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే, 15 సంవత్సరాల నుంచి అందరికి అవకాశం ఇస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక్కసారి ఆయనకి, అంటే ఆయన సంపాదించిందే అందరికి పెడితే నాకు సంతోషం అంటారు. నేను దాదాపు కొంచెం భయపడ్డా ఇండియా వెళ్దామని. అంటే ఇంత మంచి లైఫ్ ఇక్కడ వదిలేసి పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. నా పాపకి ఇప్పుడు 3.5 years ఉన్నాయి. ఆ పాపని ఇప్పుడు స్కూల్ అయ్యాలి. అందరు ఇక్కడ నుంచి అక్కడ ఉండాలని ఎంత తనలాడతారో, మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్దామంటారు. మీరు మంచి స్కూల్, మంచి లైఫ్ అంతా వదిలేసి వెళ్దామంటారంటే, అమ్మ నాకు సంపాదించాలనుకున్నదంటే సంపాదించిన. మీరు నమ్మరు, నాకు పెళ్లి చూపులలో చెప్పిండండి. ఎవరైనా చెప్తారో చెప్పారో నేనే చెప్పిండు. పెళ్లి చూపులలో నేను ఎంత సంపాదించినా 50% నీకు నా పిల్లలకు ఉంటుందమ్మా, 50% నేను ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలే చేస్తా. అట్లయితే నేను చేసుకుందాం, పెళ్లి లేదంటే లేదు, ఎంతైనా సంపాదించండి. 40,000 कुकरा है। नहीं जेंट्स का एक सेक्शन नहीं है कि जेंट्स का लगता, औरत होने के पहले औरत। మీ అందరి ఆదిలాబాద్ ఆడపడుచుల ఆశీర్వాదంతో నేను ఇంత స్థాయికి వచ్చిన. మీకు ఏదైనా ఒక చిన్న చిరు కానుక ఇవ్వాలనేది, మీ ఇంటి చిన్న బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా ఏదైనా ఒక చిన్న కానుక ఇవ్వాలని దాదాపు 1 సంవత్సరం పాటు ఏ కానుక ఇస్తే బాగుంటుంది ఆదిలాబాద్ ప్రజలకని బాగా ఆలోచన చేసి డాక్టర్లని, నిపుణుల్ని సంప్రదించి మన ఆదిలాబాద్లో పోషకాహార లోపం ఉన్నది, అంటే విటమిన్లు సరిగా అందక బాలింతల్లో రక్తం తక్కువ ఉండడం, పోషకాహారం అందకపోవడం, చిన్నపిల్లలు వయసుకు తగ్గ బరువు పెరగకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం, రోగాల బారిన పడడం, ఇవన్నిటినీ కూడా నా భార్య వివిధ డాక్టర్లని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆమె ప్రెషర్ కుక్కర్లు మనం కానుకగా
ఇస్తే బాగుంటుందని ఆమె సలహా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆడపడుచుకి, ప్రతి పెద్దమ్మకి, ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, చిన్నమ్మకు అందరికీ కూడా 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ ఇవ్వాలనేది మా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున నా భార్య సలహా మేరకు మీ అందరికీ కూడా పంపిణీ మొదలైంది. ఇప్పుడు దాదాపుగా 8,000కు పైచిలుకు ప్రతి ఇంటికి ఇవ్వాలనేది నా కోరిక. ఇప్పుడు ఆల్రెడీ 8,000 పైచిలుకు ఇళ్లలోకి ఇవ్వడం జరిగింది. ఇంకా వాడిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ప్రతిరోజు, ఈరోజు దాదాపు అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీ అందరికీ ఇవ్వాలని మీ అందరి దగ్గరికి వచ్చిన నేను. సో మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నా. ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज ने कहा कि हर वो शख्स जिसने 18 साल की उम्र मुकम्मल कर ली है वो अपना नाम वोटर के तौर पर दर्ज कराएं। वोट शऊर बेदारी प्रोग्रामों के हिस्से के तौर पर शहर के नए अम्बेडकर भवन में जमहूरियत में हक़ राय दही की अहमियत और अखलाक़ी वोटिंग पर तलबा के लिए पेंटिंग मुकाबले मुनक़िद किए गए। कलेक्टर ने यहाँ का दौरा किया और निगरानी की। कलेक्टर ने कहा कि वोट का हक़ जमहूरियत में हथियार की तरह होता है और वोट के हक़ की अहमियत और उसके इस्तेमाल को दिखाने के लिए तलबा के लिए पेंटिंग के मुकाबले मुनक़िद किए गए। 18 साल की उम्र मुकम्मल करने वाले नौजवानों को मशवरा दिया कि वह अपने नाम वोटर लिस्ट में दर्ज कराएं। लास्ट ट्रांसलेशन बाय स्पोर्ट्स डिपार्टमेंट की जिला परिषद अध्यक्ष गानो आल प्रेसिडेंट అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో మనము హెడ్ క్వార్టర్లో పెయింటింగ్ కాంపిటీషన్, ఎథికల్ ఓటింగ్ మీద మనం పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో పెద్ద ఎత్తున చాలామంది యంగ్స్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినారు. సో ఓటు యొక్క ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది, సో ఎవ్వరు కూడా అంటే ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా డబ్బుకు కానివ్వండి, మద్యానికి కానివ్వండి, ఇతర ఫ్రీ వస్తువులు ఏదైనా ఇచ్చినా కానీ వాటి వేటికి కూడా ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయడం డెమోక్రసీలో ఎంత ఇంపార్టెంట్ అని కూడా పెయింటింగ్స్ రూపంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మంచి మంచి పెయింటింగ్స్ వేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను. 19th సెప్టెంబర్ మనకి లాస్ట్ డేటు. సో 19th సెప్టెంబర్ మనకు ఆల్మోస్ట్ ఈరోజు 15th, 4-5 డేస్ టైం ఉంది. సో 19th సెప్టెంబర్ లోపల మీరు సంబంధిత అధికారులకు Form 6 అప్లికేషన్ నింపి ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా మేము ఓటర్లో నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. आदिलाबाद ज़िला भर में टीचर अहलियती इम्तिहान पुरअमन माहौल में मुनक़िद हुआ। इम्तिहान के इनेकाद के लिए कुल 33 इम्तिहानी मराकज़ कायम किए गए थे। पेपर 1 के हवाले से 7,716 उम्मीदवार और पेपर 2 में 3,124 उम्मीदवारों ने शिरकत करनी थी, जिनमें से कुछ गैर हाजिर रहे। एडिशनल कलेक्टर श्यामला देवी ने ज़िला हेडक्वार्टर में ट्राइबल वेलफेयर हॉस्टल में इम्तिहानी मरकज़ का दौरा किया और उसकी निगरानी की। पेपर 1 सुबह 9:30 बजे से दोपहर 12 बजे तक और पेपर 2 दोपहर 2:30 बजे से शाम 5 बजे तक मुनक़िद हुआ। मुताल्लिक़ा मराकज़ के मुंतज़मीन ने उम्मीदवारों को किसी किस्म की दुश्वारी के बग़ैर तमाम इंतज़ामात किए और पुलिस ने भी बग़ैर किसी नाखुशगवार वाक़ये के बेहतर इंतज़ामात किए। ఏమన్నా ఉంటే ఈడ డిపాజిట్ చేసుకోవాలమ్మా, మొబైల్ ఏమన్నా ఉంటే ఈడ డిపాజిట్ చేసుకోవాలి.
తొందరగా వచ్చి ఏఎన్ఎంని పంపిస్తామా దిగేసి రా పో. రూమ్ తీసుకున్నా ये तशवीशनाक बात है कि तेलंगाना महकमा तालीम के तहत काम करने वाले समग्र शिक्षा के मुलाजिमीन मुस्तकिल करने और दीगर मुतालबात की तकमील का मुतालबा कर रहे हैं। मुलाजिमीन अदलाबाद शहर मुस्तक़र के कलेक्ट्रेट के सामने पिछले 17 दिनों से अपने एहतजाज को जारी रखे हुए हैं, लेकिन हुकूमत की जानिब से अब तक कोई जवाब न आने से उन्हें परेशानी का सामना है। उसके एक हिस्से के तौर पर इन्होंने गांधी मार्गम पर इब्तदाई कैंप में एहतजाज किया। इन्होंने घुटनों के बल बैठकर और आँखों, मुँह और कान पर सियाह कपड़े बांधकर इख्तिराई अंदाज में एहतजाज किया। यूनियन के नुमाइंदों ने उन्हें उनकी खिदमात को रेगुलर करने और कम अज़ कम वक्ती पे स्केल की अदायगी का मुतालबा किया। इन्होंने वाज़ेह किया कि जब तक उनके मुतालबात पूरे नहीं होते वो अपना एहतजाज जारी रखेंगे। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी की जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं।
मुक़र्रिरीन ने कहा कि इंजीनियर्स की अपनी सलाहियतों से माशरे की ज़रूरियात के मुताबिक तामीरात कर रहे हैं। शहर के एक प्राइवेट फंक्शन हॉल में इंजीनियर्स डे का अहतमाम किया गया। आर्किटेक्ट्स इंजीनियर्स और LTPs एसोसिएशन के ज़ेर एहतमाम इंजीनियर्स डे मुनक़िद किया गया। मेहमानों ने इंजीनियर्स की जानिब से सोसाइटी के लिए की जाने वाली खिदमात को सराहा। प्रोग्राम के तहत कायम मुख्तलिफ़ कंपनियों की मसनूआत से मुतालिक स्टॉल्स का आगाज़ करते हुए मुतल्लिक़ा कंपनियों के नुमाइंदों से मुख्तलिफ़ तफ़सीलात दरियाफ़्त की। इन्होंने इंजीनियर्स डे की तक़रीबात को बड़े पैमाने पर मुनक़िद करने पर मुंतज़मीन को मुबारकबाद दी। మీరు కూడా వేదికపైకి రావాలి. నర్సయ్య సార్ అంతేకాదు ఈ సేవలను గురించి స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. స్టార్స్ మన ఆదిలాబాద్ పట్టణం నుంచి అయితే ఆదిలాబాద్లో కోటికి రావాలి. అలాగే జాయింట్ కలెక్టర్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మొదటి ఉద్దేశం ఏంటంటే ఉన్నారు అంటే వారి యొక్క ప్లీజ్ వేదిక తర్వాత స్టాల్స్ స్టార్ట్ సంబంధిత అందరూ సహకరించి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ వల్ల మా ఆ తర్వాత సయ్యద్ అబ్దుల్ అజీజ్. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी की जानिब से ख़वातीन में प्रेशर कुकर्स तकसीम का सिलसिला है जारी। 18 साल की उम्र मुकम्मल करने वालों को अपना नाम वोटर के तौर पर दर्ज कराने ज़िला कलेक्टर ने दिया मशवरा। आदिलाबाद ज़िला भर में टेट इम्तिहानात का पुरअमन इनेकाद। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू।